పాడి పరిశ్రమను ఎన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు? ఎన్ని పశువులతో ప్రారంభించారు? మేము 10 years నుంచి స్టార్ట్ చేసినాము. 14 cows నుంచి స్టార్ట్ చేసాము. ప్రస్తుతం మీ దగ్గర ఎలాంటి ఎన్ని జాతులకు చెందిన పశువులు ఉన్నాయి? ఒక్కొక్కటి ఎన్ని లీటర్ల చొప్పున పాలు ఇస్తాయి? మా దగ్గర 3 జాతులకు చెందిన ఆవులు ఉన్నాయి. బఫెలోస్ ఉన్నాయి, జెర్సీ, హెచ్ఎఫ్, గిరి, ముర్రా, బన్నీ. జెర్సీ ఆవులు 10 నుంచి 15 మధ్యలో ఇస్తాయి. బర్రెలు వచ్చేసి 7 నుంచి 12 మధ్యలో పాలు ఇచ్చేస్తాయి. ప్రస్తుత పరిస్థితులలో పాడి పరిశ్రమ స్థాపించాలనుకునే వారికి ఆవులు మంచివా లేదా గేదెలు? ప్రస్తుతం ఇప్పుడు ఆవులదే మంచిగా ఉంది. పాలు ఎక్కువ టైం ఇచ్చే దానికి కెపాసిటీ ఉంటుంది. స్టార్ట్ చేస్తేనే బెటర్ ఉంటుంది. ఎక్కువ పాలు ఇస్తాయి, ఎక్కువ రోజులు పాలు ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. పశువులు మేయడానికి సూపర్నే పేరు ఇస్తాం, వరిగడ్డి ఇస్తాం. దాని బలంగా ఉండడానికే పత్తి చెక్క, గోధుమ పట్టు, కంది చున్ని, మక్క పిండి వేస్తాం. పాడి పరిశ్రమ ఒక్కటే ఉందా లేక ఇతర వ్యవసాయ పనులు ఏమైనా చేస్తారా? నేను పాల వ్యాపారంతో పాటు వ్యవసాయం కూడా చేస్తా. వెజిటేబుల్ చేస్తా, పల్లీలు వేస్తా. నాకు ఇన్కమ్ వచ్చేసి మంత్లీ 1 lakh వస్తుంది. నాకు ఆవు పాలు వచ్చేసి లీటర్కు 40 rupees పడుతుంది. ఆవు పాలు వచ్చేసి 100 లీటరు సెంటర్కి వస్తా. బర్రె పాలు వచ్చేసి 20 liters అవుతాయి. అవి కల్వకుర్తిలో వస్తా 60 రూపాయలకి. నాకు ఆవు పాల మీద వచ్చేసి 4000 వస్తాయి. బర్రె పాల మీద వచ్చేసి 1000 రూపాయలు వస్తాయి. మొత్తం టోటల్ అమౌంట్ 5000 వస్తాయి రోజుకి వచ్చేసి పాల పైన. పరిశ్రమలో కలిగే నష్టాల గురించి చెప్పండి. ఆవులలో వచ్చేసి మలేరియా వస్తుంది, బర్రెల్లో వచ్చేసి గుడ్లమాయ వస్తుంది. దాంట్లో రాకుండా చూసుకోవడానికి మెడిసిన్ ఇస్తాము. రోజు స్నానం చేపిస్తాం, రోజు నీట్గా ఉంచుకుంటాం. ఏ రోగం చూసుకుంటాం. చదువుకున్న యువత కొత్తగా ఈ పాడి పరిశ్రమలోకి రావాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు చెప్పండి. చదువుకున్న వారికి ఈ వ్యాపారం మంచిగా ఉంటుంది. స్టార్టింగ్లో ఒక 5 cows 4 బట్టలు తీసుకొచ్చి స్టార్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత ఎక్కువ పెంచుకుంటా పోయినా మంచిగా ఉంటుంది.
ఇంకోసారి